మనం నిర్గమకాండం గురించి చెప్పుకుంటున్నాం. మొదటి అధ్యాయంలో మరి ఐగుప్తు రాజు ఏం చేస్తున్నాడు అని అంటే, మరి ఇజ్రాయేలులు మంచి అభివృద్ధిలో మరి బలిష్ఠులుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు మరి ఐగుప్తు రాజు వారి చాలా శ్రమలు పెట్టినారు అని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఇంకా మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, హెబ్రీ స్త్రీలు మరి కనినప్పుడు మరి వారి యొక్క కాన్పు పీటల మీద మగ పిల్లలు పుట్టినట్లయితే వారిని చంపివేయాలి, ఆడపిట్టలు పుట్టినట్లయితే వారిని ఏం చేయాలి, బ్రతకనీయాలి అని మంత్రసానులకు చెప్తున్నాడండి. ఆ మంత్రసానుల పేర్లు ఏంటిది అంటే షిప్రా, పూయా అనేటటువంటి మంత్రసానులను పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. అయితే ఆ మంత్రసానులు ఏం చేసినారండి, యెహోవాయందు భయము భక్తి కలిగిన వారు కాబట్టి వారు ఆ బిడ్డలని వదిలేయడం అనేది జరిగింది.